నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు జారీ. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుకు అనుగుణంగా చర్యలు. 162 సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా. ఓట్ల లెక్కింపు కోసం 2500 మంది మానవ వనరులు సిద్ధం చేశాం. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్. ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుక. స్వామివారికి చెలుబైన మూర్తి దంపతులు అభిషేకం. తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల. 3 ప్రధాన పంట కాలువలకు 3000 క్యూసెక్ల సాగునీరు విడుదల. సకాలంలో నాట్లు వేయడం వలన తుఫాన్, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి పంటలకు రక్షణ. కలెక్టర్ కె మాధవీలత. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహాయాన్ని అందించిన కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేద్దామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలియజేశారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జూన్ 4 మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. నన్నయ్య యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని, ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులను, ఎన్నికల ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లోనికి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి టేబుల్స్ కేటాయింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు వారికి కేటాయించిన నియోజకవర్గం కౌంటింగ్ హాల్ నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లే వీలు లేదన్నారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈవీఎం ఓట్ల కోసం పీసీ పరిధిలో 98 టేబుల్స్, 116 రౌండ్స్, ఏసీ పరిధిలో 98 టేబుల్స్, 116 రౌండ్స్, ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కోసం 18 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు కోసం సహాయ రిటర్నింగ్ అధికారులు 7, కౌంటింగ్ సూపర్వైజర్లు 119, సహాయకులు 126, సూక్ష్మ పరిశీలకులు 140, ఇతర సిబ్బంది 119 మంది చొప్పున విడివిడిగా నియమించినట్లు తెలిపారు. వివిధ స్థాయిల్లో సుమారు 2500 మంది సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియలో నియమించామని అన్నారు. మొత్తం 17 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో 7 అసెంబ్లీ, 7 పార్లమెంట్ కాగా 3 పోస్టల్ బ్యాలెట్, 1 పార్లమెంట్, 2 అసెంబ్లీకు సంబంధించినవి అని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, అందులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి సిటీ అసెంబ్లీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపు సమాంతర సమయంలో ఉంటుందని అన్నారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బాణాసంచా, విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలపై జూన్ 6వ తేదీ వరకు నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, అటువంటి కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి దృష్ట్యా ఎటువంటి కవ్వింపులకు, అనవసరంగా రెచ్చగొట్టే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, ఎటువంటి చట్టవిరుద్ధమైన వ్యతిరేక ప్రకటనలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే
అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొవ్వూరు నియోజకవర్గం 13 రౌండ్లు మధ్యాహ్నం 12:40కు, రాజమండ్రి రూరల్ మధ్యాహ్నం 2:30 గంటలకు ఫలితాలను ప్రకటించే విధంగా కార్యాచరణను సిద్ధం చేశామని అన్నారు. ఎస్పీపీ జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు. యూనివర్సిటీ ఆవరణలో 1 కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడడం, ప్రేరేపించడం కానీ చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 130 మందిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో అటువంటి వారిని ముందస్తుగా జాగ్రత్తగా అరెస్ట్ చేయడం జరుగుతుందని, ఇటువంటి సంఘటనలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 24కి సంబంధించి మే 13న మనము పోలింగ్ జరుపుకున్నాము. మన జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మే 13న పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. 1577 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన ఈవీఎంస్, ఇటు పార్లమెంట్ ఈవీఎంస్, అటు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంస్ 2 కూడా మనం నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది. ఈవీఎంస్లో పోలింగ్తో పాటు ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, ఓల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో 15,249 మనం రిసీవ్ చేసుకున్నాము. అవి కూడా నన్నయ్య యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. అయితే మే 14 నుంచి ఈ రోజుటి వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనము 3 టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటినీ కూడా ఈ రోజుటి వరకు భద్రపరిచాము. మనకి జూన్ 4న కౌంటింగ్ ఉంది. కౌంటింగ్కి సంబంధించి 17 కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 కౌంటింగ్ హాల్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన 7 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, ఈవీఎం కౌంటింగ్ హాల్స్. 7 వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 1 పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. 2 వచ్చేసి రాజమండ్రి సిటీకి, రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ 3000 దాకా వచ్చాయి కాబట్టి ఆ 2 నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి 17 కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము. బ్యారికేడింగ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది, ఈవీఎంస్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. అండ్ టేబుల్స్ ప్రతి రూమ్లో కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్ఓ టేబుల్, అబ్జర్వర్ టేబుల్ ఉంటుంది. ఈ రకంగా ఈసీఐ గైడ్లైన్స్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీంతోపాటు కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈరోజు 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి టైం ఉంది కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టాము. ఈరోజు ఈవినింగ్ లోపల కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోతారు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకందరికీ తెలిసినట్టు మోర్ ఆర్ లెస్ చాలా ప్రశాంతంగా మాకు పోలింగ్ జరిగింది. సో అదే రకంగా కౌంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అండ్ దాని గురించి రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాస్తో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 hours సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2.5 కిలోమీటర్స్ బయట నుంచే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి
ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్. సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే 13 తర్వాత దాదాపు 70 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు, ఐడి అండ్ అన్ఆథరైజ్డ్ వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ 600 వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ 15 డేస్లో. సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అదనంగా 10 డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మొబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాస్ ఓవరాల్గా ఒక 160 కెమెరాస్ మనం కౌంటింగ్ సెంటర్లోనే పెట్టాము. అది కాకుండా 16 పార్టీ ఆఫీసెస్, 18 క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ 10 డ్రోన్ కెమెరాస్ సిటీ క్రౌడ్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది అలాంటి చోట్ల కూడా మానిటరింగ్కి 10 డ్రోన్ కెమెరాస్ కూడా పెడుతున్నాము. స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13వ డివిజన్ టీడీపీ నాయకులు చెలువెన సూర్యనారాయణమూర్తి, నాగమణి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా చెల్లుబోయిన మూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయం వద్ద హనుమాన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు నగర ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు న్యాయవాది నాయుడు వీర్రాసు, పోలవరపు సత్యనారాయణ, చొల్లంగి హరిబాబు, నాదేళ్ల గణేష్, బ్యానర్ సత్యబాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, రాజమండ్రి ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సీరా గంగాధర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. सुगंतमे सुपदंतमार्धंतमार्धिष्टमे कृतंतमे भद्रंतमे श्रेयस्तमे वस्यस्तमे यशस्तमे गात्रंतमे दूरस्तमे वरदोस्तमे सौमनसस्तमे भद्रंतमे श्रेयस्तमे वस्यस्तमे नमस्करोमि नमस्कार पार्वतीपदये हर हर महादेव. రెండు 2024 ఖరీఫ్ పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాల భూముల సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాలను 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్స్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈసి శ్రీనివాసులు, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఖరీఫ్ 2024 ఖరీఫ్ పంట సాగుకు తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవళేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడం వలన
ప్రకృతి విపత్తులు, తుఫానులు, వరదలు వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతు చేతికి అందేలా జూన్ 1వ తేదీనే నేడు కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులకు సకాలంలోనే సాగునీటిని విడుదల చేస్తున్నామని, గోదావరి నదిలో 8,000 క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని, అదనంగా ఉన్న 3,000 క్యూసెక్కుల సాగునీటిని 3 డెల్టాలకు విడుదల చేస్తున్నామని అన్నారు. ఖరీఫ్ పంటకు సంబంధించిన కాలంలో సాగునీటిని విడుదల చేస్తున్నందున రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాలని విన్నవించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈజీ శ్రీనివాసులు, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. 2 ఖరీఫ్ సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖరీఫ్లో జూన్ 1న నీటి విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి. రైతులు జూన్ 1వ తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతాయి. అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో. అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం బారి నుంచి కాపాడడం కోసము జూన్ 1 నుంచి గత 2 సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి 8,000 వస్తున్నాయి. 3,000 మనం ఇప్పుడు సీలోకి వదులుతున్నాం. సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ 3,000 కూడా 3 డెల్టాస్కి మనము ఈరోజు నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి, బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజయేశ్వరం స్లూయిస్ మూడింటి నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి. సైక్లోన్ని మనం లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము. ఈరోజు ఈ నీటి విడుదల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 3,000 మనము డెల్టాస్కి వదులుతున్నామండి. రేపటి నుంచి అంటే ఈరోజు మనకి 8,000 మనకి ఉంది కాబట్టి 3,000 మనం వదులుతున్నాము. గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ వర్షాలు పడే కొద్దీ ఇంకా మనకి ఫుల్ ప్రెషర్గా కూడా వాటర్ కెనాల్స్లో లభ్యమవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 2 కలిపి మనకి 10,13,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో మనకి కొంత చేపల చెరువులుగా గాను, కొన్ని గార్డెన్ క్రాప్స్ గాను పోను 8,96,000 ఎకరాలకు గాను వరి పంటకి మనం వాటర్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 1వ తారీఖున అంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిరాటంకంగా మేము కంటిన్యూగా సప్లై చేస్తాం. ఎందుకంటే ఈరోజు 8,000 క్యూసెక్స్ ఉంది. మనకి టోటల్గా మనకి రిక్వైర్మెంట్ ఎంతంటే 12,000 క్యూసెక్లు రోజుకి మనం రిలీజ్ చేయాలి. అది మాన్సూన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెల 15వ తారీఖు కల్లా 20,000 క్యూసెక్స్ అబోవ్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎట్ ప్రజెంట్ క్రాప్స్కి అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి ఎట్ ప్రజెంట్ 8,000ని కూడా మేము 3 డెల్టాలకి సప్లై చేస్తాం. తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. భక్తులు క్యూ లైన్లలో బార్లు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మామిడి పండ్లతో పాటు విందు భోజనం తరహాలో సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఏడాదికి 6 సార్లు 7 నుంచి 8,000 మందికి అన్నదానం జరుగుతుందని అన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు సర్వం తానే ఆలయం వద్దనే ఉంటూ ఏర్పాట్ల పర్యవేక్షణ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారని అభినందించారు. 32 సంవత్సరాలుగా సాయిబాబా ఆలయంలో సేవలందిస్తున్నామని, అందరూ నీతి నిజాయితీతో పనిచేసేవారే ఉన్నారని అన్నారు. పేద ధనిక భేదం లేకుండా అందరూ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు, సభ్యులు పాల్గొన్నారు. లైన్ అరే ఓకేనా పక్కనే ఉంటారా
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించాలని హనుమాన్ జయంతి సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధికా దంపతులు కొవ్వూరు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిట్టూరి అన్నవరం అడ్డగర్ల వీరస్వామి గారి ఆహ్వానం మేరకు కొవ్వూరు మెరక వీధిలో ఉన్న అభయాంజనేయ స్వామిని దర్శించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించి తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆయన సతీమణి గూడూరు రాధిక దంపతులు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, కొవ్వూరు రామ సొసైటీ అధ్యక్షులు రవీంద్ర, పిక్కి శ్రీను, కొవ్వూరు గౌరవ అధ్యక్షులు నగలపాటి శ్రీను, మైపాల రమాబాబు, జిల్లా అధికార ప్రతినిధి గంధం సాయి, అడ్డూరి సుబ్బారావు, నేతలు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక తాడితోటలో ఉన్న శెట్టిబల్స రామాలయం వద్దనున్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 13వ డివిజన్ శెట్టిబల్స రామాలయంలో ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, అప్పాలతో అలంకరించారు. పోలవరపు ఎల్లా బ్రదర్స్ చేతుల మీదుగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ముఖ్య అతిథిగా బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, సెక్రటరీ నగరబోయిన వెంకటరమణ, కేబుల్ హారి, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పదమూడవ వార్డు రామాలయం, శెట్టిబల్స రామాలయం, అభయ ఆంజనేయ స్వామి, శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అతి భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ఆచార్య ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శివజ్యోతి థియేటర్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీ ఆంజనేయ స్వామి గుడి అధ్యక్షులు ఎం కృష్ణాచార్యులు, ఆచారి చైతన్య టాక్సీ స్టాండ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్విక్ బాక్సింగ్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్ లాంటి క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారడం సంతోషదాయకంగా ఉందని కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ఎబెల్ రాజుబాబు అన్నారు. జిల్లా క్రీడా అధికార సంస్థ ఉచిత ఫుట్బాల్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను తల్లిదండ్రులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కేసీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మేనేజర్ కొటారి మౌనికా జైన్ మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ పొంది నేషనల్ ప్లేయర్స్గా ఎదిగి వారికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని ఆమె ప్రకటించారు. ప్రతి వేసవి శిబిరానికి విద్యార్థులకు కావలసిన న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పటిలాగే ఇక ముందు కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరా గంగాధర్ రావు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ చుంకర నాగేంద్ర కిషోర్, డిఎస్డిఓ ఎం శేషగిరిరావు, వాకర్స్ క్లబ్ గోపాలరావు, సిద్ధి స్వీట్స్ రాము, డాక్టర్ పివిబి సంజీవరావు, సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ ఆనంద్, పిఏ కిషోర్ బాబు, కోచెస్ బి మణికంఠ, సిహెచ్ రమేష్, ఏ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో చక్కని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు షూస్ అందజేయడం జరిగింది. విజేతలైన టీమ్స్ కప్పులను, ప్రశంసా పత్రాలను కొటారి మౌనికా జైన్ చేతుల మీదుగా అందించారు. So, good morning. This is Monica, KC Overseas Branch Director, Rajahmundry Branch ki. So, ఈ ఇయర్ నేను స్పాన్సర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను నెక్స్ట్ ఇయర్ అండ్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా స్పాన్సర్ చేద్దామని చాలా హ్యాపీగా చెప్తున్నాను. సో ఫర్దర్ ఏమైనా ఉంటే ఒకసారి మేనేజ్మెంట్ డిస్కస్ చేసుకుంటాం. శ్రీ కందుకూరు వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ కళాశాలలో గత ఏప్రిల్ 26వ తారీఖున సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఫుట్బాల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈరోజు క్లోజింగ్ ఫంక్షన్. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాన కారకులు ఫిజికల్ డైరెక్టర్ పిఏ కిషోర్ బాబు గారు, అలాగే శీలా గంగాధర్, అలాగే క్యాంప్ని పర్యవేక్షిస్తూ డిఎస్ఓ డిఓ గారు శేషగిరిరావు గారు. ఫుట్బాల్ అనగానే రాజమండ్రిలో మనకి గుర్తుకొచ్చే ప్రముఖ వ్యక్తి శంకర నాగేంద్ర కిషోర్ గారు. వీరందరి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా 3 కోచ్లు మా కళాశాలలోనే ఉన్న కోచ్లు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నమస్కారం అండి, నేను డిఎస్డిఓ తూర్పుగోదావరి జిల్లా క్రీడా అధికారిగా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ వేసవి క్రీడా శిబిరాలు మనం జిల్లా మొత్తం జరుపుకుంటాం. అనివార్య కారణం వల్ల ఈ సంవత్సరం పూర్తి జరుపుకోలేకపోయాం. కానీ ఇక్కడ ఎస్కేవిటీలో గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న వేసవి క్రీడా శిబిరాలు ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 26 నుంచి మొదలై నిన్నటి వరకు జరిగిన ఇవాళ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఫుట్బాల్ని ఇవాళ ముగింపు చేసుకున్నాం. అయినా పిల్లలు రోజు కంటిన్యూగా రావడానికి మేము వాళ్ళకి సూచనలు ఇచ్చాం. వాళ్ళు కూడా రెగ్యులర్ రావడానికి ఇష్టపడ్డారు. అట్నే ఈ క్యాంపు నిర్వహించిన ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి మరియు ఫుట్బాల్ అంటే గుర్తొచ్చే నాగిన్ కిషోర్ గారు మరియు పీడీ గారు అయినటువంటి గంగాధర్ గారు, పీడీ కిషోర్ బాబు గారు, మరి ఇక్కడ కోచ్లుగా చేస్తున్న ఫ్రీ కోచింగ్ చేస్తున్న రమేష్, అజయ్ కర్మాకర్, మణికంఠలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి శిక్షణ శిబిరాలు ఇంకా ముందు ఇంకా బాగా జరగాలని, ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఈ ఫుట్బాల్ కాకుండా ఇంకా ఇతర గేములు కూడా ఈ క్రీడలంటేనే ఎస్కేవిటీగా పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాప్తంగా అందరు ఆదరాభిమానాలు, అందరూ ఎక్కువ మంది ఆడే ఆట క్రీడ. ఈ ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి రాజమండ్రి ఒకప్పుడు మెక్కా ఆఫ్ ఏపీ ఫుట్బాల్గా ఖ్యాతి కాంచింది. అందుకు అవిరామ కృషి చేస్తున్న సిరా గంగాధర్ రావు, కిషోర్ బాబు, కోచ్లు రమేష్, మణికంఠ, కమరార్కి నాకు కంగ్రాచులేషన్స్. ఫుట్బాల్ ఆడటం వల్ల ఏంటంటే మిగతా అన్ని క్రీడల కన్నా ఎక్కువగా ఆడే ఆట క్రీడ ఇది. దీన్ని ఆడటం వల్ల ఏంటంటే వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మిగతా క్రీడల కన్నా అడ్వాంటేజ్ ఏంటంటే వివేకానంద స్వామి ఒక కొటేషన్ ఉంది, బై ప్లేయింగ్ ఫుట్బాల్ ఎవ్రీ డే యూ విల్ రీచ్ హెవెన్ ఈజీలీ దెన్ బై రిసైటింగ్ ఎనీ రిలీజియస్ బుక్ అని చెప్పారు ఆయన. రాజమహేంద్రవరంలోని విక్రమ్ హాల్లో కామ్రేడ్ రాజులోవ సంస్మరణ సభ నిర్వహించారు. రాజులోవ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించటమే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. తొలుత రాజులోవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలలో రాజులోవ గత 2 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఈనాటి యువత అనుసరిస్తున్న కెరీరిజం విధానానికి భిన్నంగా సోషలిజమే ప్రత్యామ్నాయమని పూర్తికాలం కార్యకర్తగా విశేష కృషి చేశారని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఈ దేశానికి రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, ఇటువంటి తరుణంలో రాజులోవ వంటి చురుకైన కార్యకర్తను కోల్పోవటం ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. రాజులోవ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మరణించిన తర్వాత ఉద్యమ సహచరుల మనస్సులో ఎప్పటికీ బ్రతికి ఉండే అరుదైన వ్యక్తులలో రాజులోవ ఒకరని అన్నారు. 4 పదుల వయస్సు నిండకు మునుపే భౌతికంగా దూరమవటం దురదృష్టకరమని అన్నారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ, కుటుంబాలకు దూరంగా ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఉద్యమ సహచరులే తోబుట్టువులని, అటువంటి వారు దూరమైన బాధ మాటల్లో చెప్పలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం వైపు పయనం ముళ్లబాట అని, రాజులోవ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన సిఐటియు వంటి సంఘానికి జిల్లా కార్యదర్శిగా రాజులోవ చురుకైన పాత్ర పోషించారని అన్నారు. కాకినాడ కేంద్రంగా గతంలో ఉద్యమాలలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాజులోవ మరణం తనను వ్యక్తిగతంగా కలిచివేసిందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, రాజులోవతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, తన సూచనలతో పూర్తికాలం కార్యకర్తగా మారినట్లు తెలిపారు. రాజులోవ మరణం తనను కలిచివేసిందని భావోద్వేగానికి లోనే నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రాజులోవ పూర్తికాలం కార్యకర్తగా సేవలందించారని గుర్తు చేశారు. స్నేహశీలి, మృదు స్వభావి అయిన రాజులోవ మరణం తీరని లోటు అని అన్నారు. కోనసీమ సిఐటియు నాయకులు కృష్ణవేణి మాట్లాడుతూ, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే రాజులోవ భౌతికంగా లేకపోవడం ఆయన కుటుంబానికే కాదు ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు నాయకులు జోజీ, సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి పి వెంకట్, మహిళా సంఘం సీనియర్ నాయకులు సావిత్రి, సిఐటియు సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా నాట్య మండలి కళాకారులు రాజులోవ అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆలపించిన గీతాలు కార్యకర్తల కళ్ళు చెమర్చాయి. ప్రజా ఉద్యమానికి కూడా అంతే తీవ్రమైనటువంటి రాష్ట్రం. ఎందుకంటే మరి కొంతకాలం మరి 8 సంవత్సరాలు 30-40 ఏళ్ళు చురుగ్గా పనిచేయగలిగినటువంటి వయసు, శక్తి, సామర్థ్యాలు, అవగాహన ఉన్నటువంటి మిత్రుడు ఇట్లాగా దూరం అయిపోవడం అనేటువంటిది చాలా విచారంగా. వాస్తవానికి అంటే తనంతటను తను జానించేంత పిలుకోడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఏమైనా అట్లాంటి నిర్ణయం చేసుకోవడం కూడా ఆయన ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చారనేది ఎప్పటికీ అర్థం కానిటువంటి అంశంగా ఉంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. నేను కానీ, తులసి కానీ, పవన్ లేకపోతే పవన్ వాళ్ళ భార్య సుధా కానీ, లేదు ఎస్ఎఫ్ఐ సెక్రటరీ రాజా వాళ్ళ భార్య కానీ, ఇట్లా ఒక 3-4 కుటుంబాలు, యంగ్స్టర్స్ ఉండే కుటుంబాలందరూ రెగ్యులర్గానే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, కలిసి ఉండటం, ఏదన్నా వస్తే ఎవరి ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చినా లేకపోతే సుఖం వచ్చినా ఈ 4 కుటుంబాలు మాట్లాడుకోవడం, పంచుకోవడం లాంటివి రెగ్యులర్గానే జరిగిన పరిస్థితి ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు జారీ. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుకు అనుగుణంగా చర్యలు. 162 సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా. ఓట్ల లెక్కింపు కోసం 2500 మంది మానవ వనరులు సిద్ధం చేశాం. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీష్. ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుక.
స్వామివారికి చెలుబైన మూర్తి దంపతులు అభిషేకం. తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల. 3 ప్రధాన పంట కాలువలకు 3000 క్యూసెక్ల సాగునీరు విడుదల. సకాలంలో నాట్లు వేయడం వలన తుఫాన్, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి పంటలకు రక్షణ. కలెక్టర్ కె మాధవీలత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.